హలో ఫ్రెండ్స్, హోప్ ఎవ్రీవన్ ఫైన్. ఇవాళ మీకోసం ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్ చెప్పబోతున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద స్టోరీ. ఒక చిన్న బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక కపుల్, వారికి ఒక చిన్న పాప. వాళ్ళు రీసెంట్గా ఒక అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడ వారికి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. నైబర్స్ కూడా మంచిగా కలిసిపోయారని ఈ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాపకి కూడా మంచిగా ఫ్రెండ్స్ దొరికారు ఆడుకోవడానికి. సో ఒకరోజు ఎప్పట్లానే పాప ఆడుకోవడానికి కిందకి వెళ్ళింది. ఎంతసేపటికి రాకపోయేసరికి వాళ్ళ అమ్మ కిందకి వెళ్ళి మిగతా పిల్లల్ని అడుగుతుంది. వాళ్ళు ఆ పాపని మార్నింగ్ నుంచి అసలు చూడనే లేదు అంటారు. ఇక వాళ్ళ అమ్మ నాన్న టెన్షన్ పడుతూ అపార్ట్మెంట్ అండ్ సరౌండింగ్స్ అంతా వెతుకుతారు. కనపడకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు. బట్ 2 days తర్వాత కూడా నో యూస్. అలా 3 months గడిచిపోతాయి. ఒకరోజు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్కి ఒక కంప్లైంట్ వస్తుంది, వాటర్లో ఏవో బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పి. సో ఆ ప్రెసిడెంట్ ఆ లైన్ ట్యాంక్ వరకు క్లీన్ చేయిస్తాడు. ఇక అంతా ఓకేలే అనుకుంటాడు. బట్ రోజులు గడుస్తున్న కొద్దీ కంప్లైంట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇక ఆ ప్రెసిడెంట్ ట్యాంక్స్ అన్ని క్లీన్ చేయించడానికి మనుషుల్ని మాట్లాడతాడు. అప్పుడు తెలుస్తుంది, ఓపెన్ చేసిన ఒక్కొక్క ట్యాంక్లో ఒక్కొక్క బాడీ పార్ట్ తేలుతూ ఉంటుంది. అందరూ షాక్ అయ్యి పోలీసుల్ని పిలుస్తారు. DNA టెస్ట్ చేయిస్తే ఆ బాడీ పార్ట్స్ 3 months క్రితం మిస్ అయిన పాపవి అని తెలుస్తుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన 5 రోజుల తరువాత పాప వాళ్ళ అమ్మకి ఒకరోజు నైట్ కల వస్తుంది. ఆ కలలో తన పాపను ఎవరో టెర్రస్ మీదకి తీసుకెళ్ళి పాప చేతులు కాళ్ళు ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసి ట్యాంక్స్లో పడేసినట్టు, ఆ పాప ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ చనిపోయినట్టు కల వస్తుంది. ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఆ పాప ఆడుకోవడానికి వెళ్ళిన రోజు వేసుకున్న బ్రేస్లెట్ వాళ్ళ ఇంట్లో టేబుల్ మీద సడన్గా చూస్తుంది వాళ్ళ అమ్మ. స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి 100% ట్రై చేస్తాను.